గారు ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఎన్నికల వేళ ఇంకా రైతు చుట్టూ రాజకీయం జరగబోతుందా తెలంగాణలో? మాజీ మీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్న మీ పార్టీ నేత బండి సంజయ్ కూడా రేపు రైతు దీక్షకు సిద్ధమయ్యారు. నిన్న కేసీఆర్ చేసిన ఆరోపణలు కరెక్టే అంటారా? మీట్లో ఉంది ప్రకాష్ రెడ్డి. నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. నిన్న కేసీఆర్ చేసిన ఆరోపణలైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలైనా ఇవి రెండు కూడా దొందే అనే అభిప్రాయం అండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇప్పుడు పెద్దలు ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, మేము రైతు రుణమాఫీ చేస్తామని. నేను నా దగ్గర కూడా వీడియో ఉంది, ఐ థింక్ కేసీఆర్ గారు అదే వీడియో చెప్పింటాడు. మీరు ఎలక్షన్ల సమయంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే రైతుల రుణమాఫీ చేస్తే రైతుల ఓట్లని నాకే పడతాయని కేసీఆర్ గారు అనుకుంటున్నారు. రుణమాఫీ చేయనియండి, చెయ్యంగానే మీరు 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్న డబ్బులు ఏమైనా సరే డిసెంబర్ 9వ తారీఖున నేను సంతకం పెట్టబోయే మొదటి ఫైల్ అదే రుణమాఫీ అయిపోతుంది. మీరు 2 లక్షల వరకు అప్పు తెచ్చుకోండి, మీరు పోయి తెచ్చుకోండి, నేను చూస్తున్నా నేను ఉన్నా కదా మీ అప్పు రుణమాఫీ చేస్తాను అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. అదే నా కేసీఆర్ గారు చెప్పారు. అది ఒక అంశం మాత్రమే. అయితే నేను ముందు కేసీఆర్ గారి నుంచి స్పందిస్తాను. సార్, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నైతికంగా ఈ రోజు పొలాల దగ్గరికి పోయి ఎండిపోయినని చెప్పే నైతిక హక్కు అయితే లేదు సార్. ఫస్ట్ అది నుంచి చెప్పాల్సిన మొదటి పాయింట్. నైతిక హక్కు ఎందుకు లేదంటే మేము ఒడ్ల కన్నాల దగ్గరికి పోతే రాళ్ళతో కొట్టిపించింది సార్ దుర్మార్గుడు అనే పదవి ఉపయోగిస్తున్న నల్గొండ జిల్లాకు మా బండి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం ఒడ్లు కొనాలని పోతే కొట్టిపించి పైన రాళ్లతో దాడి చేయించుండు. మామూలు దాడి కాదు, విపరీతమైన రాళ్ల వర్షాలు కురిపించిండు. మా బండి సంజయ్ కారు మీద రాళ్ళు వేయించిండు. కొట్టే అంటే ఎక్కడ దాకా మమ్మల్ని ముందుకు పోనీయకుండా ఎక్కడ పట్టి అక్కడ ఆపుడు, రాళ్ళేసుడు, బ్రిడ్జిల మీద రాళ్ళేసుడు, బ్రిడ్జిల మీద వందల మంది పోలీసు వాళ్ళ మధ్యలో రాళ్ళేసిస్తారు వీళ్ళు దుర్మార్గులు. ఎందుకు చెప్తున్నంటే అప్పుడు మాట్లాడిన మాటల కేసీఆర్ గారు మాట ఏంటంటే అవు బరాబర్ ఉంటారు, రైతులలో మా బీఆర్ఎస్ కూడా ఉండింటారు, వాళ్ళు కొట్టింటారు, అయితే ఏంది అన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా కొట్టడానికి సమర్థించినటువంటి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రోజు నైతికంగా ఆయన హక్కెక్కడ ఉంది, ఊర పొలాలకు పోయి ఎండిపోయిన పంటశాలను చూసి నైతిక హక్కు లేదని చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, 15, 16, 17. ప్రకాష్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళకపోతే జనంలోకి రాలేదు, ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారంటారు. జనంలోకి వస్తే ఆయనకి ఏం అర్హత ఉంది రైతులను పరామర్శించడానికి, మీడియా సమావేశాలు పెట్టడానికి అంటారు. ఇదేమో నాకు అర్థం కావట్లేదు. మీరు రైతుల సమస్యలు ఉన్నాయంటున్నారు, కేసీఆర్ ఉన్నాయంటున్నారు. బట్ కేసీఆర్ చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు, మళ్ళీ కాంగ్రెస్ కేసీఆర్ ఒకటి అంటున్నారు. దుర్మార్గ పనులు చేసిన తెలంగాణ రైతులారా క్షమించండి అని ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు అడగాలి. మాజీ ముఖ్యమంత్రి గారు నాకు క్షమించండి, నేను ఆ రోజు దాడి చేయించిన రైతుల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడి చేయించిన, బీజేపీ మీద రాళ్ల వర్షం కురిపించిన, కొట్టిపించిన క్షమించండి అని క్షమాపణ చెప్పాలి. లేకపోతే దుర్మార్గుడు అన్నప్పుడు ఏమంటాం, రాళ్ల దెబ్బతిన్నప్పుడు నేనున్నా, నా మీదకి దాడి చేసిన ఆ రోజు ఆందోళన నా మీద దాడి చేసింది సార్, వాడు మామూలుగా రాలే. అందుకోసమని చెప్తున్నా, ఇది మొదటి అంశం. రెండో అంశం నేను చెప్తున్నా, 15, 16, 16 అనుకుంటా సతీష్ గారు, ఆ సంవత్సరం కూడా కరువు ఉంది. మేము కరువు కోసమని కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరువు పర్యటన మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా కరువు పర్యటన ఉంటే మా ఊరు దేవరకొండ నుంచి కలవకొట్ట అవన్నీ తిరిగి వచ్చినాం. తిరిగి వస్తుంటే ఆ రోజు కూడా కిషన్ రెడ్డి గారు ఏ పొలాల కాడైతే పోయి ఆగిండో ఆ పొలాలకు ఆ సంవత్సరం మీకు గుర్తుంటే 2015లో కేంద్రం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అంటే పెట్టుబడి సహాయాన్ని ఆ పొలాలకు మాత్రం ఇవ్వలే. ఎక్కడ దిగిందో ఆ సర్వే నెంబర్ గేర్ మార్క్ వేసుకుని ఈ సర్వే నెంబర్లకు మేము ఇయ్యమని చెప్పి రాసి పెట్టేసారు. ఇది బీఆర్ఎస్ యొక్క సతీష్ గారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు నేను కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని అనడం లేదు. కాంగ్రెస్ పార్టీ మూలంగా ఈ సంవత్సరం కరువు వచ్చిందనిలే. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే సెప్టెంబర్ నెలలో వర్షాలు పడలే. అందుకోసం ఈ సంవత్సరం డిసెంబర్ వరకే పత్తి చేలన్నీ లూటిపోయినాయి. పత్తి చేలు ఏం లేవు. నవంబర్ డిసెంబర్ మామూలుగా అయితే ఫిబ్రవరి దాకా పత్తి చేల కొద్ది గొప్ప పంట వెళ్ళేది. నవంబర్ డిసెంబర్ అయిపోయింది. నీళ్లు బోర్లు ఎండిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఒక ఫైనల్ ఒకటే మాట చెప్తా. నేను కిషన్ రెడ్డి గారి ఎంపీ లాడ్స్ నిధుల గురించి ఆ ఎలక్షన్ల సందర్భంగా ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు తర్వాత హైదరాబాద్ లో నీళ్ళ బోర్ల కోసం అడుగుతున్నారు ప్రజలు. హైదరాబాద్ బస్తీలలో బోర్లు ఎందుకయ్యా, కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు కదా అంటే మీరు నమ్ముతారు. అదే కేటీఆర్ గారు దుర్మార్గుడు కేటీఆర్ నిన్న దాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. మేము ఉచితంగా నీళ్ళు ఇస్తే ఇప్పుడేమో వాటర్ ట్యాక్స్ వేస్తున్నారన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అది కూడా మనం మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు,
ప్రకాష్ రెడ్డి గారు ఓకే, ఆరోపణలు ప్రచారోపణలు బీఆర్ఎస్ టైంలో ఏం జరిగింది అవన్నీ ఓకే, మనం మాట్లాడుకునేదే. కానీ ఇప్పుడు నిజంగా రైతులకు ఆ సమస్య ఉండేటప్పుడు మనం అందరం ప్రొయాక్టివ్గా ఎట్లా రెస్పాండ్ అవ్వాలి? ఇక్కడ రాజకీయమే ఇంపార్టెంట్ అవుతుందా, లేదంటే సరైన రీతిలో సహేతుక తీరులో సలహాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రైతులని కొంత ఆదుకునే క్రమం కానీ, అలాగే ఈ కరువు నుంచి రైతన్నను బయటపడే విధానంలో అడుగు పట్టం కానీ చేస్తే మంచిదేనా? సార్ ఇప్పుడు మనం మార్చి ఎండింగ్ వచ్చేసింది, ఏప్రిల్ 1వ తారీఖు సార్. అవునండి. మళ్ళీ మే 25 నాడు రోహిణి కార్తె వస్తుంది. జూన్ 8వ తారీఖున మృగశిర కార్తె, ప్రతి సంవత్సరం వచ్చే 8, 9 ఒక రోజు అటు ఇటు. ఖచ్చితంగా తెలంగాణలో ప్రీ మాన్సూన్ కంటే ముందు వర్షాలు బాగా పడతాయి. రోహిణి కార్తెలోనే బాగా పడతాయి అంటారు. తెలంగాణలో నాకు తెలిసిన వరకు జొన్నలు, సజ్జలు, పత్తి గింజలు కూడా రోహిణి కార్తె పెడితే బాగా పడుతాయి అంటారు. ఎందుకంటే మన కత్తర్లలో తుకాలు పోసుకునేటువంటి తెలంగాణ ప్రాంతం ఇది, డెల్టా ప్రాంతం కాదు కాబట్టి వర్షాలు ముందే వస్తుంటాయి మన దగ్గరికి, ప్రీ మాన్సూన్ వర్షాలు. అందుకోసమనే రైతు రుణమాఫీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇది మొదటి అంశం. మళ్ళీ జూన్ లో ఎలక్షన్స్ అయిపోయేదాకా వీరు ప్రకటించారు. జూన్ లో అప్పటికే వర్షాలు వస్తాయి, ఇక వీళ్ళు పంటలు ఇచ్చేది లేదు, పంటలు పుచ్చుకునేది లేదు, రైతులకు గోసనే ఉంటది. వచ్చే సంవత్సరం ఈ గోస ఈ సంవత్సరంగా వచ్చే సంవత్సరం ఉంటది అనేది నాకున్నటువంటి అంచనా, ఇప్పుడున్నట్టు అంచనా. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఈ రాష్ట్ర మంత్రులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లు, లేకపోతే అదేమంటారు సరే లీకులు, లేకపోతే చిన్న చిన్న మీటింగ్లు పెట్టి మీడియాకు లీకులు ఇచ్చుడు, మీడియాతో ఇన్ఫార్మల్ గా మాట్లాడు, ఇవి తప్పిస్తే, రాజకీయం తప్పిస్తే ప్రజలకు నీళ్ల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం విషయంలో విఫలమైనరు వీళ్ళందరూ. ప్రత్యామ్నాయ ఏర్పాటు చాలా చేయొచ్చు, మంత్రులు తిరగడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాటు జరుగుతాయి కూడా, జరిగి తీరుతాయి కూడా. దాంట్లో కూడా వాళ్ళు వెనకంజ వేస్తున్నారు. అంటే తాగునీటి అవసరాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో 2 కీలక సమావేశాలు జరిగాయి. నేను ఈ రోజు నుంచి సతీష్ గారు, ఈ రోజు నుంచి కేంద్ర FCI తరఫున వడ్లు కొనుగోలు చేయడం కోసం అని చెప్పి ఏర్పాటు ఆల్రెడీ పూర్తయింది. ఈ రోజు నుంచి బోనస్ ఇస్తామన్నారు 500 రూపాయలు మీ ఎన్నికల. నేను అందుకో చెప్తున్నా, 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ రైతుల గురించి ఇచ్చారు కదా, ఆ 6 గ్యారంటీలలో ఒక రైతు గ్యారంటీలో ఉన్నటువంటి 3 ప్రధానమైన అంశాలలో ఏ ఒక్క అంశాన్ని 1% కూడా నిర్వహించినటువంటి పూర్తి అయినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు కొనాల్సిందే. కేసీఆర్ గారు కొడకండలప్పుడు దుబాక్ ఎలక్షన్ అప్పుడు చెప్పిన అది కూడా అబద్ధమే చెప్పిండు కేసీఆర్ గారు. మీరు అటువంటి అబద్ధాలు ఈ రోజు మీరు చెప్పకండి. 500 రూపాయలు ఇచ్చి బోనస్ ఇచ్చి వడ్లు కొనాల్సిందే. ఈ రోజు నుంచి కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మంత్రులందరూ ఎప్పుడూ లేనట్టుగా మళ్ళీ తెలంగాణలో ఈ కరువు పరిస్థితి అనేది ఉందంటున్నారు. దానికి కాంగ్రెస్ కారణం కాదు, పరిస్థితుల కారణం అంటున్నారు. బట్ బీఆర్ఎస్ఎం కాంగ్రెస్ కారణం అంటుంది. కానీ అటు కాలానుగుణంగా ఒక్కోసారి కరువు పరిస్థితులు రావడం అనేది కూడా మామూలు ఫినామినస్లు జరుగుతుంది. అంటే కేంద్రం కూడా కొంత కేంద్ర సాయం అందే విధంగా ఏమైనా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారా, ఒత్తిడి తెస్తారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ మీ పార్టీ ఎంపీలు కానీ? సార్ నేను గతంలో కూడా చెప్పాను సార్, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే కరువు సహాయం రైతుల గురించి, సరే రైతులను చంపినరా, రైతులు ఎవరెప్పుడు వచ్చిండ్రు, ఏ ఖాళీస్థాని మనం ఉపయోగిస్తున్న వారు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకోని ఏ ఖాళీస్థాని వాళ్లకు 750 మంది రైతులకు మీరు తీసుకుపోయి తెలంగాణ బిడ్డల పైసలు ఇచ్చి రైతులు అంటే టెర్రరిస్టులనే కనబడుతుంది. పరిస్థితి కంటిన్యూ అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సాయం కోసం మీ ముగ్గురు రాజకీయ మాట్లాడినా కూడా నేను రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నా.